ఉషా పరిగెత్తు. ఆల్ ది బెస్ట్. భయంగా ఉందక్క. అయ్యో నువ్వేం భయపడకు, ఓకేనా? మీరు కూడా రెడీ కదా? సరే అయితే వెళ్ళు వెళ్ళు, వెళ్ళండి వెళ్ళండి. ఉషా, వదిలేండ్రా. రే పదరా. రై ఆగండ్రా. ఉషా, ఎవరమ్మా వాళ్ళు? తెలీదండి. రోడ్డు మీద ఒంటరిగా వస్తుంటే నా వెంట పడ్డారు. సమయానికి మీరు వచ్చారు కాబట్టి పారిపోయారు, లేదంటే నా జీవితం ముగిసిపోయేది. అయ్యో, అలాంటి మాటలు మాట్లాడకమ్మా. అయినా నువ్వు ఒక్కదానివే బయటికి ఎందుకు వచ్చావు? చెప్పమ్మా. నా అంతటా నేను రాలేదండి. మీ అమ్మగారే ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోమ్మన్నారు. మా అమ్మ వెళ్ళిపోమందా? ఎందుకు? తెలీదండి. దిక్కుముక్కు లేని దాన్ని కదా. పైగా పల్లవి అక్క నన్ను తీసుకొచ్చిందని చెప్పి మొదట్నుంచి మీ అమ్మగారికి నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. లేదే, నువ్వు ఎవరూ లేని దానివని, ఒక అనాథ అమ్మాయివని తెలిసిన తర్వాత మా అమ్మంత రూడ్గా బిహేవ్ చేయదే. మీ అమ్మగారు మంచివారే అయి ఉండొచ్చండి, కానీ పక్కన ఎక్కించే వాళ్ళున్నారు కదా, వాళ్ళ మాటలు విని అలా అన్నారేమో. ఆ ఇల్లు ఆవిడది, ఒప్పుకుంటాను. ఆవిడకి ఆ రైట్స్ ఉన్నాయి. నేనెవరినండి? ఒక అనాథని. నేనెట్టుపోతే ఎవరికి కావాలి, ఏమైపోతే ఎవరికి కావాలి? చూడుషా, ఏ రోజైతే మా పల్లవి నిన్ను ఇంటికి తీసుకొచ్చి నీ గురించి చెప్పిందో, ఎప్పుడైతే నిన్ను మా ఇంట్లో ఉండమని నేను చెప్పానో, ఆ క్షణమే నువ్వు మా ఇంటి ఆడపిల్లవైపోయావు. మా అమ్మ ఏదో ఆవేశంలో పొరపాటున అలా అనుంటుంది. ఏం పర్వాలేదు, రా ఇంటికి వెళ్దాం. చెప్పు షాప్, చెప్పు. పద ఉషా. మీ ఇంటికా? వద్దండి. నా కారణంగా మళ్ళీ మీ అమ్మగారు మీతో గొడవ పడతారేమో, అది నాకిష్టం లేదు. మరెక్కడికి వెళ్దామని? ప్లీజ్ చెప్పు. అడిగేది నిన్నే ఉషా, ఎక్కడికి వెళ్దామని? తెలీదండి. లేదు ఉషా, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మా అమ్మ నీతో ఏం గొడవ పడదు. నేను తనని కన్విన్స్ చేస్తాను. నేను చెప్తే ఆ ఇంట్లో ఎవ్వరూ కాదనరు. అంతా నేను చూసుకుంటాను. నువ్వు పద. వెళ్ళు వెళ్ళు.
వెళ్ళు. పద. అక్షిత, నువ్వు అత్తయ్య కలిసి ఉషాని ఇంట్లో నుంచి తరిమేయాలని ప్లాన్ చేసి బయటికి పంపించేస్తారా? ఇప్పుడు చూస్తారు కదా, ఉషాని ఎలా బయటికి గెంటేస్తారో నేను చూస్తాను. ఈ పల్లవి ఉండగా మీరు ఉషాని ఎప్పటికీ బయటికి పంపించలేరు. ఉషా, ఉషా, అమ్మయ్యా, మమ్మీ వెళ్ళిపోమని చెప్పినందుకు ఉషా వెళ్ళిపోయినట్టుంది. హాహా, ఇప్పుడు కదా నాకు అసలైన ఫ్రీడమ్ వచ్చినట్టుంది. జే! అరే చందు, ఏంటి డాన్స్ చేస్తున్నావు? వదినా, సక్సెస్! నాకు పట్టిన పీడ విరగడైపోయింది తెలుసా? ఏమైంది? ఏమంటావేంటి వదినా? మమ్మీ వార్నింగ్ ఇచ్చింది కదా, ఉషా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎక్కడా లేదు. అవునా? ఏంటి, ఏమైంది? ఇద్దరు హైఫైలు కొట్టుకుంటున్నారు. ఏం లేదాంటీ, ఆ ఉషని మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారంట కదా, తను వెళ్ళిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందమ్మా. అదేంట్రా? మరి లేకపోతే పని మనిషిలాగా ఉండి చందుకి గేలం వేయాలని చూస్తుందా? నేను 1-2 సార్లు అబ్జర్వ్ చేశాను ఆంటీ. అయినా మీరు ముందే క్యాచ్ చేసి ఇంట్లో నుంచి పంపించేశారు. అందుకే ఈ హ్యాపీనెస్. అందుకే దాన్ని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పింది. అదేంటి, అన్నయ్య ఉషాని మళ్ళీ తీసుకొచ్చాడు? ఏ ఆగో, నేను ఇంట్లోంచి పొమ్మన్నాను కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు? తను రాలేదమ్మా, నేనే తీసుకొచ్చాను. నువ్వెందుకు తీసుకొచ్చావన్నయ్య? ఏ తీసుకొస్తే తప్పేంటి? చరణ్, తను ఎలాంటిదో నీకు తెలీదు. తను ఇక్కడ ఉండడం మంచిది కాదని ఆంటీ పంపించేశారు. తనతో ప్రాబ్లం ఏంటమ్మా? అదంతా నేను చెప్పలేనురా, కానీ ఆ అమ్మాయి మాత్రం మా ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదని నువ్వంటున్నావమ్మా. బయట ఉండడం అమ్మాయికి సేఫ్ కాదమ్మా. నువ్వు వెళ్ళిపోమన్నావు అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటే పాపం రోడ్డు మీద ఎవరో రౌడీలు తనని కిడ్నాప్ చేయబోయారు.